నమస్తే, వెల్కమ్ టు i3 ఛానల్. నా పేరు పవన్. మన i3 ఛానల్ ద్వారా ఎంతో మంది ప్రముఖులను మనము ఈ వేదికగా పరిచయం చేస్తున్నాము. అలాగే ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. ఇతను బాలనటుడుగా మెప్పించాడు. ఆ తర్వాత చాలా వెబ్ సిరీస్ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ స్టార్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి ఎంఎస్ ఓలి గారిని మనము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. మరైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా? నమస్తే అండి ఎంఎస్ ఓలి గారు. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మీరు ఎలా ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది? మీ చిన్నప్పుడు బాల్యం నుంచి మీరు ఎటువంటి సందర్భంలో ఈ నటన రంగంలోకి మీరు రావడం జరిగిందో ఒక్కసారి మీ మాటల్లో మాకు చెప్పండి సార్. అట్లా యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంతో మా ఇంటి పక్కన ఒక సీరియల్ జరిగేది, సీతారాం చిటపటలు అని. అది 2000లో అనుకుంటాను, మేబీ నాకు తెలీదు. చిన్నప్పుడు అంటే సుమారు ఇప్పటికి ఒక 15-12 సంవత్సరాలు అవుతా ఉంటుంది అనమాట. ఆ టైంలో సీరియల్ జరిగే టైంలో నేను ఆ సీరియల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది వాళ్ళతో చెయ్యాలి అని చెప్పేసి. వాళ్ళను నేను అడిగితే ఒప్పుకోరు అని మా అమ్మని పిలిచికెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళు అన్నారు, ఏమన్నా డబ్బులు కూడా ఖర్చు అయితే పెట్టుకుంటారా అంటే మా అమ్మ ఉండలేదా, సరే అండి మేము ఇస్తాం మీకు, మా అబ్బాయికి ఎట్లయినా కూడా యాక్టింగ్ వైపు పిలిచికెళ్ళండి, ఇంట్రెస్ట్ అంటున్నాడు అంటే. సీరియల్లో నేను దాదాపు ఒక 18 ఎపిసోడ్లు దాకా చేశానండి రాగిణి మేడంతో. అప్పుడు చైల్డ్ క్యారెక్టర్, ఆమె కొడుకు క్యారెక్టర్స్ చేశాను నేను. అప్పుడు అందరూ చూస్తుంటే నాకు నిజంగా అంటే నా టీవీలో చూసుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ కలిగిందనమాట. తర్వాత నాకు మరి లాంగ్ గ్యాప్ వచ్చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత మరి ఇక్కడ అనంతపూర్కి వచ్చిన తర్వాత మానేశాను కొన్ని రోజులు యాక్టింగ్. మధ్యలో మరి నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వేరే అబ్బాయి షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. దాంట్లో మేకింగ్, షార్ట్స్, ఆ స్టోరీ మొత్తం బాగా నచ్చిందనమాట నాకు. సో దాని నుంచి నేను మరి షార్ట్ ఫిలిమ్స్లో చేస్తే బాగుంటుంది అని నేను షార్ట్ ఫిలిమ్స్లో చేయడం మొదలుపెట్టాను. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నేను మహేష్ విటాతో వెబ్ సిరీస్ చేశాను, ఫ్రైడే ఫన్ చేశాను, రెడ్డెమ్మ వెబ్ సిరీస్ చేశాను. చాలా నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ చేశాను నేను. మేబీ ఇప్పటికీ నాకు 200 అబోనే ఉండొచ్చు షార్ట్ ఫిలిమ్స్. చాలా చేశాను. టీవీ సీరియల్స్ చేస్తున్నాను ఇప్పుడు తొందరలో మలుపు కూడా మేబీ రిలీజ్ అవ్వేకే ఉంది. సో 25th అట్లా రిలీజ్ అవుతుంది మలుపు. దాంట్లో చిన్న క్యారెక్టరే చేశాను. సో నేను ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిండేది సినీ ఫీల్డ్లో నేను 3 వ్యక్తులకి చెప్పుకోవాలండి నాకు అవకాశం ఇచ్చిండేది. సో ఒక వ్యక్తి మీరే, పవన్ గారు తెలుసు అందరికీ. సో నాకు ఫస్ట్ ఫిలిమ్స్ దాంట్లో ఇక్కడికి అనంతపూర్కి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ రీఎంట్రీ అంటే పవన్ ద్వారా. పవన్ తర్వాత నాకు రీఎంట్రీ అంటే చైతన్య, తర్వాత ప్రణీత్. అట్లా వీళ్ళ 3 నేను ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలి. సో నేను ఇప్పటికి దాదాపు ప్రణీత్ సాయితో ఒక 80-90 షార్ట్ ఫిలిమ్స్కి పైగానే చేశానండి నేను. మీరు బాలనటుగా చేశారన్నాడు, అప్పుడు మీకు ఎంత ఏజ్ ఉండేదండి? ఇప్పుడు అంటే నాకు ఐడియా లేదండి, ఒక 13-12 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాను నేను. ఓకే, అప్పుడు షూటింగ్ అంతా అనంతపూర్లో జరిగిందా లేదంటే హైదరాబాద్లో? లేదండి, ఇక్కడ కొన్ని ఎపిసోడ్లు జరిగాయి. మొత్తం నావైతే హైదరాబాద్లోనే జరిగింది. మొత్తం షూట్ అయితే హైదరాబాద్లోనే జరిగింది, రాకిల్స్ స్టూడియో. అప్పుడు నాకు హైదరాబాద్లో ఏం తెలియదు, జస్ట్ నేను బస్ దిగాను లక్డీ కపూల్ నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఆటోలో, షేర్ ఆటోలో. అదే అసలు 2 times ఆయన పిలిచికెళ్ళారు. తర్వాత రాను అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళేవాడిని అనమాట. ఇక్కడ బస్సు ఎక్కిస్తే అక్కడ ఆయన రిసీవ్ చేసుకునే. అంటే అప్పుడు మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త కదా మీకు అప్పుడు? మీకు అంటే నాకు నిజంగా అంటే ఒక ఊరికి వచ్చినాను ఇట్లా నేను అప్పుడు నాకు సెల్ కూడా లేదండి. ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాడిని అనమాట. కాయిన్ బాక్స్లో రూపాయి వేసి కాయిన్ బాక్స్లో ఇంటి పక్కన వాళ్ళకి చెప్పేవాడిని, ఈరోజు నా షూట్ జరిగింది, ఇట్లా హ్యాపీగా ఉన్నాను నేను అంటే. అప్పట్లో నాకు ఆ రాగిణి మేడం కానీ, కుమార్ సార్ కానీ, కేకే శర్మ అంటే పాత సినిమాల్లో ఉంటారు ఆయన. ఆయనతో ఒక సన్నివేశం జరిగింది నాకు. అదేంటంటే ఆయన్ని పట్టుకొని లాగాలన్నమాట. సో నేను ఆయన పెద్ద ఆర్టిస్టు ప్లస్ ఏజ్లో కూడా పెద్ద, నేను చూస్తే కొత్త. నేను ఆయన్ని పట్టుకోవడానికి భయపడుతున్నాను అనమాట. సో నాకు ఆ టైంలో ఆయన ఏమన్నాడంటే, అట్లాంటివి ఏం ఫీల్ పెట్టుకోవద్దు, ఇక్కడ మేము యాక్టింగ్ చేస్తున్నాం, ఏం పర్వాలేదు, లాగు నన్ను అని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, అంటే యాక్టింగ్ అంటే నిజంగా అంటే దాంట్లో మనము ఇమిరిపోయి చేయాలి,
దాంట్లో మనము మమేకం అయిపోతేనే సీన్ బాగా వస్తుంది, మనం భయపడకూడదు అని నాకు అలాంటి చిన్నప్పటి నుంచే కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయండి. ఓకే, అంటే మళ్ళీ మీరు ఆ సీరియల్స్ తర్వాత ఎందుకండి గ్యాప్ తీసుకున్నారు, అట్లే కంటిన్యూ ఎందుకు కాలేదు? యాక్చువల్లీ నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలోనే నాకు చాలా సీరియల్స్లో కూడా ఆఫర్స్ వచ్చాయండి. అక్కడికి వెళ్ళి ఉండడానికి నాకు ఎవ్వరు హెల్ప్ లేరు అక్కడ హైదరాబాద్లో. ఇక్కడ అంటే నాకు మొత్తం అనంతపూర్లోనే సర్కిల్ మొత్తం. సో దాని నుంచి నేను హైదరాబాద్లో వెళ్ళి అక్కడ స్టే చేయడానికి ప్రాబ్లం అయ్యి అక్కడికి వచ్చిన ఆఫర్లను కూడా నేను వదులుకున్నాను. సో నాకు ఇప్పుడు కూడా ఏమన్నా కానీ షోస్లోకి కానివ్వండి, సీరియల్స్లోకి కానివ్వండి పిలుస్తూనే ఉంటారు. కానీ నేను అక్కడ ఉండడానికి నాకు కన్వీనియంట్ లేక డ్రాప్ అయ్యాను నేను. ఓకే, ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అన్నారు కదండి, అంటే దాంట్లో మంచి పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా మీరు చెప్పుకున్నారా, ఏమన్నా చెప్పేటట్టుగా? చాలా ఉన్నాయండి, మా కోసం కొన్ని. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిలిమ్స్ అంటే బేవార్స్ లవ్ స్టోరీ. తర్వాత అంటే దాంట్లో నా యాక్టింగ్ పరంగా దాంట్లోనే నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. బాబు బంగారం, పోలీసోడు, సూపర్ డిటెక్టివ్, మహేష్ పిట్టాతో చేసిండేటివి ఇవన్నీ. సో దాంట్లో నాకు మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అరే మీరు ఫ్రైడే ఫన్లో ఉంటారు కదా మీరు, అంటే ఫ్రైడే ఫన్ బకెట్ రెండు ఒకే టైంలో జరిగే టైంలో అదేమనుకున్నారంటే చాలామంది మీరు ఫన్ బకెట్లో కూడా యాక్ట్ చేస్తున్నారు, ఫన్ బకెట్ అట్లా నాకు చాలామంది ఫన్ బకెట్ ఎంఎస్ వల్లి అని కూడా చాలామంది ఐడెంటిఫై చేసేవారు అనమాట. ఎందుకంటే అవి రెండు ఒకే టైంలోనే జరుగుతున్నాయి షూట్లు. మహేష్ విట్టావి నావి సేమ్ డేట్లో సేమ్గా రిలీజ్ అయ్యేటివి. అది ఫ్రైడే రిలీజ్ అయ్యేది, ఇది ఫ్రైడేనే రిలీజ్ అయ్యేది. ఇది యాక్చువల్గా ఫ్రైడే ఫన్ మేము చేసేది. దాంట్లో నేను మేబీ 25 ఎపిసోడ్స్ చేశానండి. తర్వాత నాకు అంతే మంచిగా మరి అనిపించిండేది ఏంటి అంటే మన అనంతపూర్ స్లాంగ్ రెడ్డెమ్మ వెబ్ సిరీస్, రెడ్డెమ్మ తల్లి. సో దాంట్లో నా క్యారెక్టరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను నేను. అంటే డాక్టర్ క్యారెక్టరు, పేషెంటు, అన్న క్యారెక్టరు, తమ్ముడు, ఫాదరు, అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను నేను. అవి నాకు మంచి కెరియర్ని నాకు కొద్దిగా మలుపు తిప్పిందండి. అంటే ఆ క్యారెక్టర్స్ నాకు ఇప్పుడు మలుపు తిప్పిందన్నారు కాబట్టి ఈ మలుపు గురించి ఒకసారి మాట్లాడదాము. మలుపు మీరు దాంట్లో కూడా చేశారు. అవునండి. ఎలా ఉందండి, బాగానే వచ్చిందంటారా? సో అది యాక్చువల్లీ చెప్పాలి అంటే అది యూట్యూబ్ పిక్చర్ అయితే కాదండి, అది థియేటర్ పిక్చర్ అది. సో చాలా అసలు ఆసమ్ అది. దాని గురించి నేను మాటల్లో అయితే వర్ణించలేను. మేకింగ్ కానీ, టేకింగ్ కానీ, డిఓపి కానీ, ఎవ్రీవన్, మ్యూజిక్, ఎడిటింగ్ సూపర్ అది నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్. అది నాకు తెలిసి మేబీ అనంతపూర్లో ది బెస్ట్ షార్ట్ ఫిలిం అండ్ డెమో ఫిలిం ఇదే అయ్యిండొచ్చు. ఇంకా దీనికి మించి బీట్ ఇంకా ముందుకు ఏమైనా రావచ్చేమో, ఇప్పుడు వరకు అయితే లేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ డైరెక్షన్కే కాదు ఇక్కడ నేను సపోర్ట్ చేస్తా ఉండేది. అంటే ఎడిటింగ్, మ్యూజిక్, క్వాలిటీ, రికార్డింగ్, కలర్ కరెక్షన్స్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా సూపర్గా వచ్చాయండి. అది ఒకసారి మనము ఇంకా 25th తొందరలో ఉంది, చూసేస్తాం. మనము చూసిన తర్వాత నేను చెప్పిండేది నిజమా కాదా అని మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో ఎవరైనా కూడా పెట్టచ్చు. నేను చెప్పిండేది అంటే ఊరికే చెప్పానా నిజం చెప్పానని మీకే తెలుస్తుంది. బాగుంది, సినిమా అయితే బాగుంది, తప్పకుండా చూడొచ్చు. అది మళ్ళీ డెమో ఫిలిం అండి, ఇది యాక్చువల్లీ డెమో ఫిలిం అండి అది. కానీ డెమో ఫిలిం అనేది మీరు డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారని విన్నాను. అవును సార్, అది ప్రొడ్యూసర్ గారిది. ఓకే, అంటే ఈ ఒక డెమో ఫిలిం అనేది మామూలుగా ఒకటే లాంగ్వేజ్లో నేనైతే విన్నాను. ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. నిజమేనంటారా? రిలీజ్ అవుతుందండి. యాక్చువల్లీ నేను తమిళ్లో కూడా చూశాను నేను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి ఏం ఏంటంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి. సో అమౌంట్ అనేది ఆయనకి ఇంపార్టెంట్ కాదు. సో ఇది అందరిలోకి తీసుకెళ్ళాలి. మలుపు అనేది ప్రతి ఒక్క మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి అన్ని లాంగ్వేజ్ల్లో అందరికి రీచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అవునండి, యాక్చువల్లీ మంచి ఐడియా. యాక్చువల్లీ అదే చెప్పబోతున్నాను నేను. ఏంటంటే ప్రొడ్యూసర్ గారికి డబ్బు అనేది నథింగ్ అన్నారు ఆయన. ఏంటంటే 10 మందికి నేను చేసిండే ప్రాజెక్ట్ 10 మందికి రీచ్ అయ్యి ఒక్కరు మారినా కూడా నా నుంచి వాళ్ళ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది మనం చేస్తున్న ఈ ప్రయత్నము ఇంకా ఎంతమందికి రీచ్ అయినా కూడా బెటర్ అని ఓన్లీ తెలుగు ఆడియన్స్కి కాకోకుండా హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో కూడా ఆయన
సో దాని మీద రిటర్న్స్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే అందరికీ రీచ్ అవ్వాలన్నది ఆయన ఎయిమ్. ఒక మంచి సందేశాత్మకమైన మూవీని ఆయన అందరికీ దగ్గర అయ్యే విధంగా చేయడం డ్రైవ్ది బాగుంది నిజంగా. చాలా మంచి ప్రయత్నం అండి. తాగి ఒకరు ఎవరైనా డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎవరైనా పక్కన గైడెన్స్ చేయకపోతే అది ఎలా ఉంటుంది అనేది దాంట్లో చూపించారు, బాగుంది. సో అందరూ చూడండి తప్పకోకుండా. దీంట్లో ఎవరెవరు ఉన్నారండి ఈ మలుపు డెమో ఫిలింలో? యాక్చువల్లీ మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి గాయత్రి గుప్తా, తర్వాత చిత్రం సీను, ఝాన్సీ, పావని, జోష్న, నేను కూడా చేశాను దాంట్లో. అంతేనండి. ఇంకా అంటే మెయిన్ వాళ్ళ ముగ్గురి మీదనే రన్ అవుతుంది అనమాట. సో ఝాన్సీ దీంట్లో మంచి క్యారెక్టర్ చేసింది, చిత్రం సీను కూడా దానికి అంతే బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాక్టర్, ఆయన గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. గాయత్రి కూడా దీంట్లో చాలా బాగా చేసింది. ఓకే, అంటే ఈ మలుపు గురించి కాకుండా ఇంతకుముందు మీరు షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశారు, వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా. అంతకుముందు మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే ఎవరెవరితో చేశారండి? నేను గెటప్ సీనుతో చేశానండి, నేను ముద్దుల మొగుడు వెబ్ సిరీస్. తర్వాత నేను అంటే ఇంకా బండ జ్యోతి, కేకే శర్మ ఇలాంటి వాళ్ళ కాంబినేషన్లో చేశాను. కొన్ని షోస్కి వెళ్ళాను నేను, యాంకర్ ప్రదీప్ గారిని తో చేశాను, తర్వాత అలీ గారితో ఇట్లా షోస్లో కూడా చేశాను. సీరియల్స్లో అంటే ఇంకా సప్తమాంత్రిక దాంట్లో పూజారి క్యారెక్టర్స్ చేశాను నేను. అది జెమినీ టీవీలో వచ్చేది, 8:30కి వచ్చేది. దాంట్లో నేను మేబీ ఒక 15 ఎపిసోడ్స్ చేశానండి నేను. అంటే వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు, మీకు చెప్పిన వాళ్ళ పేర్లు ఐడెంటిఫై కాదు. సో వీళ్ళు ఐడెంటిఫై అయ్యే వాళ్ళంటే వీళ్ళు ఇంకా అలీ, ప్రదీప్ వీళ్ళందరితో నేను చేశాను. అంటే మీరు డివోషనల్ సాంగ్స్ కూడా చాలా చేశారు, అవి కూడా మంచి పేరు తెచ్చాయి అనుకుంటా. డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యాయి కూడా. అవునండి. యాక్చువల్లీ డివోషనల్ సాంగ్స్ చెప్పాలి అంటే అది ఆ సాంగ్స్ ఎవరు చేసినా కూడా ఉరుకుంద వీరన్న స్వామి అవి సాంగ్స్. ఫస్ట్ నేను బాలనటుడు తర్వాత మళ్ళీ చేసిండేది ఏదైనా ఉంది అంటే అదే ఆ సాంగ్స్. చాలా అది కన్నడ, తెలుగు రిలీజ్ అయ్యాయి. అంటే టెంపుల్స్ దగ్గర అవి ఎక్కువ రిలీజ్ అవుతాయండి అవి. దానికి మంచి పేరు వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. అది తర్వాత నేను దేవునివి చేశాను అనేది నాకు చెప్పుకోవడానికి కూడా నాకు నిజంగా అంటే నాకు ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు కానివ్వండి, నాకు అవకాశం ఇప్పించిన నాగేంద్ర సార్ కానివ్వండి, నేను దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే దేవునివి అవకాశం రావాలంటే చాలా కష్టం, నాకు అది వచ్చింది. సో దాంట్లో నేను చేసి ప్రూవ్ చేసుకున్నాను నేను. నాకైతే డ్యాన్స్ అయితే ఏం రాదు, కానీ కష్టపడి చేశాను అట్లే దేవుని మీద భారం వేసి, బాగానే వచ్చాయి, సక్సెస్ అయ్యింది అదైతే. చాలామంది అంటే ఒక ఆర్టిస్ట్ కావాలంటే చాలామంది హైదరాబాద్ పోతే మనకి మంచి మంచి అవకాశాలు వస్తాయి అంటున్నారు. మరి మీరు అనంతపూర్లోనే ఉన్నారు, మీ హోమ్ టౌన్ అనంతపూర్లోనే ఉన్నారు. ఇక్కడ మీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఎలా మీరు దీన్ని చెప్తారు ఈ విషయాన్ని మీరు? యాక్చువల్లీ నాకు చెప్పాలి అంటే నేను చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అన్నమాట. సో నా ఫ్రెండ్ ప్రణీత్ కానివ్వండి, ఇంకా లైక్ మీరు కానివ్వండి, చైతన్య. సో నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, నేను ఇక్కడ నాకు అవకాశాలు అనేది నిజంగా అంటే టాలెంట్ ఉంటే అది ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ ప్రూవ్ చేస్తున్నారు. అంటే టిక్టాక్ ద్వారా కానివ్వండి, పేజ్ ద్వారా, అయితే సంథింగ్ సోషల్ మీడియాలో ఏది చేసినా వైరల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అందరూ బాగా వెల్వెట్ అవుతున్నారు. సో ఇప్పుడు నిజంగా అంతకుముందు అంటే ఫుల్ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ సోషల్ మీడియాని వేదిక చేసుకొని ప్రతి ఒక్కరూ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. చాలామంది మనం టిక్టాక్లో చూసాము, వీళ్ళు ఎవరు దుర్గారావు అయితే కానివ్వండి, ఇంకా అట్లా ఉప్పల్ బాలు, చాలామంది ఉన్నారు. అంతకుముందు అంటే మనం ఏదో హైదరాబాద్కి వెళ్తేనే ఆర్టిస్టులు అవుతాము, ఫేమ్ వచ్చేస్తుంది, లేకుంటే సెలబ్రిటీస్ అవుతాము అనేది. సో అదేం కాదు, ఎక్కడున్నా కానీ టాలెంట్ ఉండాలి, అవి జనాల్లోకి రీచ్ అవ్వాలి. సో రీచ్ అయితే ఆటోమేటిక్గా సెలబ్రిటీస్ అయిపోతున్నారు అందరూ నిజంగా. అంటే అప్పట్లో ఇవన్నీ లేక నేను ఇంకా ఫాస్ట్గా నేను అందరికీ ఐడెంటిఫై కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చాయి ఇవి, రీల్స్ కానివ్వండి, టిక్టాక్ కానివ్వండి, ఫేస్బుక్ కూడా లేదండి నేను ఉన్న టైంలో, అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే టైంలో. అంటే ఇప్పుడు అనంతపూర్లో మీరు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎవరెవరితో అంటే ఏమేమి కాంబినేషన్ చేశారు? యాక్చువల్లీ నేను కొత్త డైరెక్టర్లతో అంటే నేను చేసిండేది కొత్త అంటే ప్రణీత్, చైతన్య కాకోకుండా నేను కొత్త వాళ్ళ డైరెక్షన్లో అంటే మనోజ్తో చేశాను నేను.
తర్వాత అలీ అక్బర్తో ఒకటి చేశాను, డెమో ఫిలిమే, అది రిలీజ్ కాలేదు. ఇంకా మిగతా డైరెక్టర్లకు నేను అడిగినా కూడా నేను నో అని చెప్పానండి నేను. సో ఎందుకు అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇక్కడ అనంతపూర్లోనే చాలా రాజకీయంగా అది నాకు నచ్చదు. అది నేను అసలు యాక్చువల్లీ చెప్పదలుచుకో కూడా లేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అనంతపూర్లో నిజంగా అంటే ఇది ఒక ఇది సర్కిల్ అండి అంతే, చిన్న ఊరు ఇది. అంటే సినిమాకు ఒక ఇంత కొలన ఉన్నట్లు అంతే. ఏమంటారంటే ఇంకా దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఉచ్చల్లో చేపలు పట్టినట్లు అవి ఇక్కడ వ్యవహరిస్తారు. దానికి నేను అగ్రి అవ్వనమాట. నేను ఏంటంటే రాజకీయం శిక్ష ఉంటే ఎందుకు, సో ఏమి అన్నప్పుడు నేను వాళ్ళతో నేను చేయడానికి నేను కూడా ఫ్రీగా. ఎందుకు ఇలాంటి అంటే ఎందుకు వస్తుందండి శిక్ష ఉంటే, ఎందుకు వాళ్ళకేం ప్రాబ్లం? అది నాకు తెలియదు కదా, వాళ్ళకే అడగాల క్వశ్చన్. ఎందుకు శిక్ష ఉంటే ఏంటి రీజన్? అంటే మీరు కొంతమంది డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం వల్ల మిగతా డైరెక్టర్స్ దగ్గర వర్క్ కోల్పోతున్నారా, లేదంటే ఏంటి? అది మేబీ వాళ్ళు అనుకుంటాండొచ్చు, కానీ నాకు అందరు కావాలండి. నాకు అందరి డైరెక్షన్లో చేయాలనే ఉంటుంది. నాకు పిలిస్తే అవకాశాలు ఇస్తే నేను చేయాలనే ఉంటుంది. నాకు వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. కానీ చాలా మంది నాకు చెప్పారు, నిన్ను వద్దు అన్నారు అంటే, నన్ను ఎందుకు వద్దన్నారు? అరే ఏంటి, నాకు వాళ్ళు వద్దనడానికి ఎవరు? నేనే మిమ్మల్ని వద్దంటాను. సో నేను ఒక మంచి ఇదిలో ఉన్నాను. నన్ను మీరు అడిగి నన్ను వద్దు అనే కన్నా నేనే మిమ్మల్ని వద్దంటాను. అందుకనే నేను ఎవ్వరి డైరెక్షన్లోనూ నేను మేబీ చేయలేదండి. సో నేను అవకాశాలు కొంతమంది ఇచ్చినా కూడా ఏదో వాళ్ళు నాకు పిలిచిన తర్వాత నాకు కంఫర్ట్ఫుల్గా లేకపోతే నేను వద్దన్నానంటే అంటే పొగరుగా ప్రవర్తించాడు అది ఇది అని ఆ పేరు ఎందుకని నేను నో అని చెప్పేశాను. 2-3 అడిగారు నాకు వేరే డైరెక్టర్లు, నేను వద్దని చెప్పాను. నాకు ఇంకోటి ఏంటంటే ప్రణీత్ కానీ చైతన్య కానీ అంటే నేను డిమాండ్ చేస్తాను నా క్యారెక్టర్ ఇట్లుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే నాకు హెల్ప్ చేశారు. సో ఇంకా నాకు ఇంకోటి చెప్పాలి అంటే ఫస్ట్ నేను హీరోగా కావాలనేది నాకైతే ఏం కాదు, కానీ మా ప్రొడ్యూసర్ గారు మురళీ గారు, ఆర్టీసీ మురళీ, ఆయన నా మీద శిక్షతో హీరోగానే ఒకటి చెయ్యండి అని గర్ల్ ఫ్రెండ్ చేయించారు ఆయన. దానికి మీరే డిఓపి చేశారు. సో అట్లా నాకు నా మీద ప్రేమతో ఇంట్రెస్ట్గా చేసిన వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఒకటి నాకు హీరోగా పెట్టి నాకు ఈ ఫుల్ లెంత్ రోల్ ఇచ్చి చేయించారు. అట్లా కాకోకుండా ఇక్కడ పిలిచే వాళ్ళు చిన్న వాళ్ళు ఏంటంటే, నేను ఇప్పుడు నిజంగా అంటే ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి ఒక ట్రెండింగ్లో ఉన్నా. నేను కొత్త వాళ్ళ డైరెక్షన్లో పోతే ఎలా ఉంటుందంటే వాళ్ళే కొత్త, దాంట్లో నాకు ఏదో ఇంత క్యారెక్టర్ అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే కొత్తగా చేసే డైరెక్టర్లు, సో ఎస్పెషల్లీ అనంతపూర్లో వాళ్ళు ఏదో ఇంత క్యారెక్టర్ ఇద్దాంలే శిక్షకి పిలిచి, అది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా అంటే నాకు అవమానించినట్లుగా ఫీల్ అవుతాను. అంటే నేను మంచి క్యారెక్టర్స్ మంచి వాళ్ళతో చేసిన తర్వాత ఆ చిన్న క్యారెక్టర్లో నేను చేయాల్సిన అవసరం లేదు కదా. సో నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, అది దానికి నేనే సూటబుల్ అవుతాను అంటే మీరు హార్ట్ఫుల్గా పిలిస్తే నేను ఖచ్చితంగా వచ్చి చేస్తానండి. నేను ఎవరిని డైరెక్టర్లని నేను అవాయిడ్ చేయను. సో నేను ఎవరిని ఇగ్నోర్ చేయను. నేను కంపల్సరీగా అందరితోనూ వర్క్ చేయాలని నా కోరిక ఉంది, పిలవాలనే ఉంది. కానీ నాకు సరిపడే క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్గా నేను వెళ్ళి వాళ్ళతో వర్క్ చేస్తాను. నాకు తెలిసి వశిష్ఠ అనే ఒక షార్ట్ ఫిలిం పెద్ద ఈవెంట్ జరిగినట్టుందండి, దాని గురించి ఒకసారి చెప్తారా మీరు? అవునండి, యాక్చువల్లీ వశిష్ఠ మూవీ డెమో ఫిలిం అది మేము లలిత కళా పరిషత్లో మేము ప్రీమియర్ షో వేసాము. దానికి మెయిన్ గెస్ట్గా ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే సార్ వచ్చారు. సో ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే, అప్పట్లో ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన, గౌస్ముద్దీన్ గారు దానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. సో ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత వాళ్ళు అనంతపూర్లో టాలెంట్ ఉంది అని చెప్పేసి ప్రణీత్ని నన్ను అఫిషియేట్ చేస్తూ ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చారు వాళ్ళు. సో అది మాకు చాలా గొప్ప ఆపర్చునిటీ, దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాము. దాంట్లో ఏంటంటే ఫ్యాక్షన్ మీద మేల్కొలుపు సాంగ్స్ అవి, ఫ్యాక్షన్ మీద అంటే నో కరప్షన్ నో ఫ్యాక్షన్ అంటూ అది ఈవెంట్ బాగా జరిగింది. సాంగ్స్ బాగా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రతి సాంగ్ మీనింగ్ సాంగ్ అసలు నిజంగా అంటే వింటే మతిపోతుందండి, అంత మంచి సాంగ్స్. దానికి క్రాకర్ల శ్యాము, సో మంచి సినిమా వాళ్ళే దానికి మ్యూజిక్, గోరెంటి వెంకన్న అట్లాంటి వాళ్ళు మంచి సింగర్స్ దానికి మ్యూజిక్ మొత్తం ఇచ్చారు. అది ఫంక్షన్ కూడా రవీంద్ర భారతి హైదరాబాద్లో జరిగిందండి. దానికి మాజీ సీఎం మాణిక్ సర్కార్ సీఎం వచ్చారు. దానికి సీఎం అండి
త్రిపుర అండి, త్రిపుర మాజీ సీఎం ఆయన వచ్చారు అక్కడికి. సో మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకుపోయి ఆయన పరిచయం చేసి టీం చేశారు, ఇలా బాగా చేశారు ఈ పిల్లలు అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఒక మంచి బెస్ట్ లెవెల్లో పెట్టారండి. సో నేను ఆయన దగ్గరికి పిలుచుకొని పోయిన లింగారెడ్డి అన్న గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ అవకాశం ఇచ్చిన మాకి. సో అనంతపూర్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే కళాకారులు ఇంకా కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. సో ఆయన అప్పట్లో మాకు మంచి రెస్పాండ్ అయ్యారు. సో మాకు లింగారెడ్డి అన్న అయితే చాలా హెల్ప్ అయ్యారండి ఈ విషయంలో. అంటే ఈ వశిష్ఠ ద్వారా మీకు ఎట్లా అవకాశం వచ్చిందో దాంట్లో చేసినటువంటి మహేష్కి కూడా ఏదో అవకాశం వచ్చినట్టుంది కదండి. యా అండి, ఆయన ఇప్పుడు అనంతపూర్లో అదే చెప్తున్నాను కదా, అనంతపూర్లోనే డైరెక్షన్, ఆయన పేరు వచ్చేసి మను గారి డైరెక్షన్లో స్పా సినిమాలో హీరోగా చేస్తున్నారండి. సో ఆయన హీరోగా నేను అతనితో మహేష్తో ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ చేశాను నేను. సో ఆయన బాండింగ్ నాకే అతనికి ఎట్లా అంటే చాలా చనువు అనమాట, మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం, మహేష్ నేను. చెప్పాను నేను మంచి హీరో అవుతావు మహేష్ అని. సో నేను చెప్పిన మాట ప్రకారమే నిజంగా అంటేనే మంచి హీరో అయ్యాడు. 2-3 పెద్ద సినిమాల్లో చేశాడు, జెస్సీ, మహేష్ బాబు, మహర్షి అలాంటి మూవీస్ లో చేశారు. నాని కాంబినేషన్ లో చేశారు, చాలా ఫిలిమ్స్ చేశారు. ఇప్పుడు ఆయనే లీడ్ రోల్ హీరోగా స్వాన్ అనే మూవీని అనంతపూర్ చెందినటువంటి డైరెక్టర్ ఎంవి మను గారి మంచి రెస్పాండ్ వస్తుంది. అవునండి, మను గారి సాంగ్స్ కూడా నాకు తెలుసు, పరిచయం అయిన మంచిగా ఉంది. నేనైతే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, సస్పెన్స్గా ఉంది. సో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. వస్తే డెఫినెట్గా అది థియేటర్లో కానివ్వండి, ఓటీటీలో కానివ్వండి, డెఫినెట్గా మేము ఫాలో అవుతాము, దాన్ని 10 మందికి తెలియజేస్తాము, దాన్ని పబ్లిసిటీ చేస్తాం డెఫినెట్గా. అంటే ఈ అనంతపూర్లో చాలా టాలెంటే ఉందంటారు కానీ చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారండి? అదే చెప్తున్నాను కదండి, ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పవన్తో నేను ఎక్కువ క్లోజ్గా ఉన్నాను అంటే ఇంకా పవన్కే నేను వర్క్ చేస్తున్నట్లు అట్లా ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా చిన్న స్వార్థాలు ఉన్నాయి, అవి ప్రతి చోట ఉంటాయి, కానీ ఎస్పెషల్లీ మన అనంతపూర్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా ఒక్కొక్క బ్యాచ్లుగా విడిపోయి ఇది వీళ్ళకి అనేది అట్లేం కాదు. నేను ఎవ్వరికి అట్లేం కాదు, అందరికీ నేను అందరితోనూ కలుస్తాను, అందరితోనూ ఫ్రీగా మూవ్ అవుతాను. ప్రతి ఒక్కరూ నాకు కావాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ కావాలి, ప్రతి ఒక్కరు డైరెక్టర్లో నేను వర్క్ చేయాలన్నదే నా కోరిక. నేను ఈ ఇంటర్వ్యూ ఒకవేళ ఎవరైనా డైరెక్టర్లు చూస్తే కంపల్సరీగా నాకు తగిన క్యారెక్టర్ ఉంటే నేను చేస్తానండి. నేను ఎటువంటి రిస్క్ పెట్టను, డెఫినెట్గా నేను అందరితో వర్క్ చేస్తాను నేను. ఓకే, మీ అంటే ఇప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇంత ముందు ప్రీవియస్ చేశారు, ఇప్పుడు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటండి? అంటే మీరు ఏం చేస్తుంటారు మామూలుగా టైంలో? యాక్చువల్లీ నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను అంటే సినిమా వాళ్ళతోనే నేను నా రిలేషన్ అలాగే కొనసాగాలి అని, నాకు అవకాశాలు తగ్గినా కూడా నేను ఈవెంట్స్ అలాంటివి చేస్తున్నానండి. ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్కి ఎవరైనా కావాలి అంటే ఈటీవీ నుంచి యాంకర్స్, డాన్సర్స్, సింగర్స్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మేము. ఓన్లీ ఈవెంట్స్, డెకరేషన్ కానివ్వండి, ఫ్లవర్ డెకరేషన్, ఎనీవన్, ఇంకా కళ్యాణ ఈవెంట్ అంతా మీరు మొత్తం మేమే ఏదైనా కానీ ఎనీవన్ అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా చేయగలుగుతాం. సో నాకు ఇక్కడ ఉన్న టీము, నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ నాకు చాలా హెల్ప్గా ఉంటారు. సో నాకు ఇన్కమ్ అనేది ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మంచి మంచి ప్రోగ్రామ్సే వస్తూ ఉంటాయి నాకు. ఓకే ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీశారు, మూవీస్లో కూడా చేశారు, అంటే ఈ ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నామంటున్నారు. ఇంకా మరి ఒక నటుడిగా మీరు ముందుకు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఒకసారి చెప్తారు? నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే, నేను అనంతపూర్లో పుట్టినందుకు అనంతపూర్లో శిక్ష కూడా ఉన్నాడు అంటే చెప్పుకోవడానికి, శిక్ష అనంతపూర్ వాడు అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఫీల్ అయితే చాలండి. నేను ఇంకా చాలామంది ఉన్నారు అంటే నేను వాళ్ళలో ఒకరిని అయితే చాలు, నేను ఒక సెలబ్రిటీగా అందరూ ఎక్కడికి వెళ్ళినా నాకు జస్ట్ గుర్తుపట్టి మంచి అనంతపూర్లో ఉన్నందుకు ఎవరైనా కానీ అరే మన పిల్లోడు ఇతను అని చెప్పుకుంటే నాకు హ్యాపీ. సో నేను డబ్బు పరంగా అంటే నా ఫ్యామిలీని ఇప్పుడు చెప్పాను నేను. సో నేను వెల్ సెటిల్ అని ఇప్పుడు ప్రోగ్రామ్స్ అవి ఈవెంట్స్ అన్నీ చేస్తున్నాను. నా ఫ్యూచర్ ప్లాన్ అయితే సో నేను ఇది మాత్రమే అనుకున్నాను, పొలిటికల్గా కానివ్వండి లేదంటే సినిమా పరంగా కానివ్వండి, నేను జస్ట్ 10 మందికి వెల్వెట్ అయితే చాలు అనేది నా కోరిక అండి.
చాలా సంతోషం అండి ఎంఎస్ ఓలి గారు, మీ గురించి మాకు ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే. సో నా ఇంటర్వ్యూ చూశారు కదండి, i3 ఛానల్లో రిలీజ్ అవుతుంది. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i3 ఛానల్.